సో దానివల్ల ఏంటంటే ఈ సిరీస్ని చూస్తున్నంతసేపు కూడా మనకైతే పెద్ద ఇంట్రెస్టింగ్ ఏమనిపించదు. గైస్ రీసెంట్గా జియో హాట్‌స్టార్‌లో 4 ఎపిసోడ్స్తో పోలీస్ అనే వెబ్ సిరీస్ అయితే స్ట్రీమ్ అవుతుంది కదా. అయితే నేను ఆ సిరీస్ని జస్ట్ ఇప్పుడే చూడడం అయితే జరిగిందండి. సో ఈ వీడియోలో మనం ఏంటంటే అసలు ఆ సిరీస్ ఎలా ఉంది ఏంటి అనేది డిస్కస్ చేద్దాం, ఓకేనా. అయితే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సిరీస్లో స్పాయిలర్స్ లేకుండా బేసిక్గా స్టోరీ లైన్ ఏంటంటే గైస్, రాజా అనే పోలీస్ ఆఫీసర్ ఏమో సీరియస్గా వర్క్ చేస్తూ ఉంటాడనమాట. కానీ అదే స్టేషన్లో ఉన్న మురళి అనే పోలీస్ ఆఫీసర్ ఏమో తన చుట్టుపక్కల వాళ్ళని నవ్విస్తూ సరదాగా వర్క్ చేస్తూ ఉంటాడు. అయితే ఇక్కడ ఏంటంటే గైస్, ఇలా రెండు వేరు మైండ్ సెట్లను కలిగి ఉన్న ఈ ఇద్దరు పోలీస్ ఆఫీసర్స్ కూడా కేసుల్ని ఎలా సాల్వ్ చేస్తారు అండ్ క్రిమినల్స్ ని ఎలా పట్టుకుంటారు, ఇలాంటివన్నీ కూడా మనం అయితే మూవీలో చూడాల్సి ఉంటుంది, సారీ ఈ సిరీస్ లో అయితే చూడాల్సి ఉంటుంది. సో మొత్తానికి అర్థమైంది కదా స్టోరీ లైన్ ఏంటి అనేది. అయితే ఇప్పుడు ఈ సిరీస్ లో నాకు కనిపించిన ప్లస్ పాయింట్స్ ఏంటంటే గైస్, ఇందులో యాక్ట్ చేసిన ప్రతి ఒక్కరు కూడా పర్లేదండి, వాళ్ళ క్యారెక్టర్స్ కి తగ్గట్టు వాళ్ళు బాగానే పర్ఫార్మ్ చేశారు. ఎస్పెషల్లీ ఇక్కడ ఏంటంటే గైస్, ఈ సిరీస్ లో మురళి అనే క్యారెక్టర్ ప్లే చేసిన జైశీలన్ గారిని నేను ఫస్ట్ టైం చూసినప్పుడు మన శివకార్తికేయన్ అన్ని గుర్తొచ్చాడు అనమాట. సేమ్ తనలానే ఉన్నాడు ఇతను కూడా. అండ్ ఇంతేకాకుండా ఈ సిరీస్ లో ఎమోషన్స్, కామెడీ ఈ రెండు కూడా బాగానే పండాయి. అండ్ సినిమాటోగ్రఫీ వరకు సాంగ్స్, బీజిఎం ఇవన్నీ కూడా పర్లేదండి, స్టోరీకి తగ్గట్టు డీసెంట్ గానే ఉన్నాయి. అండ్ ఇక్కడ లాస్ట్ కి ఏంటంటే గైస్, ఈ సిరీస్ లో ఎలాంటి అడల్ట్ కంటెంట్ లేదు కాబట్టి దీన్ని మీరు ఫ్యామిలీతో చూస్తాము అనుకుంటే చూసేయొచ్చు అనమాట. సో మొత్తానికి ప్లస్ పాయింట్స్ విషయానికి వచ్చినట్లయితే ఇదన్నమాట మ్యాటర్. అండ్ ఇప్పుడు ఈ సిరీస్ లో నాకు కనిపించిన మైనస్ పాయింట్స్ ఏంటంటే గైస్, ఈ సిరీస్ లో స్టోరీ అయితే పెద్దగా కొత్తదేం కాదండి. సో దానివల్ల ఏంటంటే ఈ సిరీస్ ని చూస్తున్నంత సేపు కూడా మనకైతే పెద్ద ఇంట్రెస్టింగ్ ఏమనిపించదు. అండ్ అంతేకాకుండా మాక్సిమం నెంబర్ ఆఫ్ సిరీసెస్ ఎలా అయితే కొంచెం స్లో పేస్ లో రన్ అవుతుంటాయో సేమ్ అలానే ఈ సిరీస్ కూడా కొన్ని ప్లేసెస్ లో కొంచెం బాగా స్లో పేస్ లో రన్ అవుతుంది. సో మొత్తానికి మైనస్ పాయింట్స్ విషయానికి వచ్చినట్లయితే ఇదన్నమాట మ్యాటర్. అయితే ఇక్కడ ఓవరాల్ గా ఏంటంటే గైస్, ఈ పోలీస్ వెబ్ సిరీస్ బాగుందా బాగాలేదనేసి అంటే సిరీస్ నాకైతే నచ్చిందండి. అండ్ నేను ఈ సిరీస్ కి 5కి 2.75 రేటింగ్ ఇస్తున్నా. సో మీరు కూడా ఒకవేళ ముందే ఈ సిరీస్ ను చూసేసినట్లయితే మీరు ఈ సిరీస్ కి ఎంత రేటింగ్ ఇస్తారో అది కామెంట్ సెక్షన్ లో చెప్పేయండి. అండ్ మీరు ఇంకా ఈ వీడియోని లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేసేసి మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని కింద హైప్ అని వస్తుంది దాన్ని కూడా కొట్టేసి నన్ను కొద్దిగా సపోర్ట్ కూడా చేసేయండి, ఓకేనా.